పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సర్వేశ్వరుడు సర్వాధికారినైనా నీ బంగారు పాదముల చింతనైనా మొదలుపెట్టడానికి ఇచ్చిన ఈ యొక్క మాసంను బట్టి వారంను బట్టి మీకు వందనాలు, దినమును బట్టి మీకు వందనాలు అయ్యా. గడిచిన భాషల్లో తోడుగుడ్డ దేవుడు మీరు కంచె వేసి కాపులు వేసి భద్రత వేసి క్షేమము ఆరోగ్యము బలము సమస్తమును ఆయన అనుగ్రహించిన దేవుడు మీరు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క దినం నీ సన్నిధిలో కూడుకోవడానికి నీ సన్నిధిలో చేరడానికి మా సమస్త బలహీనతలను పక్కన పెట్టి అయ్యా ఇదిగోనైనా నీవు నాయన మా బలహీనతలో బలమిచ్చే దేవుడవని నమ్మి విశ్వసిస్తూ నీ పాదాల సన్నిధికి వచ్చావు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచండి. నిరాశలో నిస్పృహల్లో మేము ఉంటుండగా ఉత్సాహమును దయచేయండి, ఉజ్జీవమును దయచేయండి అయ్యా. గొప్ప దేవుడు మీరు, అద్భుతాలు చేయు నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం, ఆశ్చర్యకార్యములు చేయు నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మేము నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని, ఎన్నటికీ ఎప్పటికీ చేయి విడవని వాడని, మమ్మల్ని ప్రేమించే దేవుడని, ఎడబాయని దేవుడని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. అయ్యా మా సమస్త బలహీనతలను పక్కన పెట్టి ఈ యొక్క నాయన మొదటి ఆదివారపు మళ్ళలో పాల్పంచుకోవడానికి నైనా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి భాగ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం నీ పాదాల చెంత పెడుచున్నాం, జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇది చిన్న మందగా మేము ఇక్కడ కూడుకుంటున్నాం అయ్యా. చిన్న మందిని దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప మందంగా తయారు చేయబడి ప్రార్థిస్తున్నాం. గొప్ప మందగానైనా నీకు భయము భక్తి కలిగిన మందగా నిలబడటకు సహాయం తెచ్చేది. నీ సాక్షిగా వాడుకోమని, నీ ఘనత తెచ్చుకోమని, నీ మహిమ తెచ్చుకోమని అయ్యా. నీవేనైనా తోడుగా నీడగా ఉండమని ఈ యొక్క ఆరాధన అంతటనైనా నీ మహిమ సంపాదించుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో తండ్రి, పాటల ద్వారా మీరు ఉండండి, వాక్యం ద్వారా మీరు ఉండండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభ, మా బలహీనతలో మా బలమై ఉండి మా కొండ కోట దుర్గము నైనా కీడము మీరై ఉండమని నడిపించబడి ప్రార్థిస్తూ ఉంటారు. ఈ సభ్యుడు ప్రభ, మా కుటుంబ సభ్యులనైనా మీ బంగారు పాదముల చేతి పెడిచిన హోలీ ప్రిన్స్ గాస్పెల్ మినిస్ట్రీలో నైనా పరిచర్యలలో ఎంతమందినైనా ప్రభా ఎదుగో తండ్రి ప్రభ ఉంటున్నారు, వారందరినీ మీ పాదాల చెంత పెడిచినాను, జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని అయ్యా ఈ యొక్క బల్ల ఆరాధనలోనైనా మీకు సమర్పిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు చెల్లించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మంచిది, అందరం కలిసి కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభుని ఘనపరుద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేద్దాము అనే కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. మరి మొదటి తారీఖు రాగానే అందరికీ ఉత్సాహం ఉంటుంది కదా, మరి మొదటి దినము మరి ఉత్సాహంగా కనబడతారు కదా, అదే రీతిగా మరి దినమున కూడా మనము మొదటి ఆదివారపు బలలో పాల్పంచుకోబోతున్న ఉత్సాహము మరి ఆదివారము మాత్రమే కాకుండా మిగతా అన్ని దినాలలో కూడా ప్రభుకి మనము సాక్షులమై ఉత్సాహధ్వని చేస్తూ మనం ముందుకు వెళ్ళేవారిగా ఉంటూ మరి కీర్తన పాడదాం. మరి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలుగా, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, రక్షించాడు. మరి అనేకమైన మరి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నారు, మరి చేస్తూ వస్తూ ఉన్నారు, ఇక ముందు చేయబోతున్నారు కూడా. దీన్ని నమ్మిన వారందరూ కూడా మరి మనము ఏకీభవిస్తూ కీర్తనలు పాడుతూ ముందుకు వెళ్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా.
నిలుచున్నా పొంగు సాగరలెదురైనా కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో పంతులలో ఆయనే మన ఆశ్రయం ఇరుకులో పంతులలో హల్లెలూయా 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 నంది యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము నంది యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అతిశయము ప్రార్థించిన కలుగు నీవులు మనకెన్నో అతిశయము ప్రార్థించిన కలుగు నీవులు మనకెన్నో హల్లెలూయా 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 నంది యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము నంది యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము త్రోవ తప్పిన వారులను చేరదీసే నాదుడని త్రోవ తప్పిన వారులను చేరదీసే నాదుడని నిత్య సూర్యుడు ఆయనే అని నిత్యము స్తుతి చేసెదము నీతి సూర్యుడు ఆయనే అని నిత్యము స్తుతి చేసెదము హల్లెలూయా 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 మంచిది మరి యొక్క కీర్తన పాటు ప్రభుని గణపరుద్దాం ప్రభుని కీర్తిద్దాం ప్రభుని మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్దాం మరి యొక్క దినము ఆయనకు మనం సాక్షులమై ఆయనకు మనము స్తుతులు చెల్లించే వారమై ఆయనను గణపరిచే వారమై ఆయనను మహిమపరిచే వారమై ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి మరి యొక్క కీర్తనను పాడుతూ మనం ముందుకు వెళ్దాం. మరి నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా దేవా అనే కీర్తన పాడదాము. 90వ కీర్తన. ప్రభు గణపరచులాగన, ప్రభుని మనము మహిమపరచులాగన. మరి మన శరీరముతో ఆయనను మనము గణపరచాలి. మరి శరీరము లోకంలో ఉన్న వారి కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు మరి ప్రయాస పెట్టుకుంటున్నాం ఈ శరీరాన్ని. కానీ మరి ఆయన కొరకు మరి మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని గమనించుకుంటూ మనం ఈ యొక్క కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా
వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందు నుండి నడిపించవా, మందిరమై నేనుండగా నా యందు నుండి నడిపించవా. నీవు కోరేటి దేవాలయం ఆదురేముగా నిశ్చయం, నీవు కోరేటి దేవాలయం మాధుర్యముగా నిశ్చయం. నీ ప్రత్యక్షత మాకు కలిగించవా యేసయ్యా, నీ ప్రత్యక్షత మాకు కలిగించవా యేసయ్యా. మా హృదయమందు వెలిగించవా యేసయ్యా, మా హృదయమందు వెలిగించవా యేసయ్యా. నీ మందిరమై మేముండగా నా యందు నుండి నడిపించవా, నీ మందిరమై మేముండగా నీ యందు నుండి నడిపించవా. అన్నపాదించను విన్నావుగా, నేనున్నాను అన్నావుగా, అన్నప్రార్థనను విన్నావుగా, నేనున్నాను అన్నావుగా. నాడు సమయముతో బహుగా మాట్లాడిన దేవా, నాడు సమయముతో బహుగా మాట్లాడిన దేవా. మందిరమిదికి మాట్లాడవా, మా యందు నుండి నడిపించవా, మందిరముగా మాట్లాడవా, మా యందు నుండి నడిపించవా. నీ మందిరమై మేముండగా నడిపించునా యేసయ్యా, నీ మందిరమై మేముండగా మా యందు నుండి నడిపించవా. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహుసుందరం, నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహుసుందరం. అట్టి దేవాలయం మేము నిర్మించగా ఈ కట్టలతో నింపుమా, అట్టి దేవాలయం మేము నిర్మించగా మీ కట్టడలో నింపుమా. నీ మందిరమై మేముండగా మా యందు నుండి నడిపించవా, నీ మందిరమై మేముండగా మా యందు నుండి నడిపించవా. నీవు తోడుండగా మాకు దిగులుండునా, నీవు తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. ఆత్మ సత్యముతో ఆరాధింప, ఆత్మదేవుడా నేర్పించవా, ఆత్మ సత్యముతో ఆరాధింప, ఆత్మదేవుడా నేర్పించవా. సత్య మార్గములో నన్ను నడిపించవా, నిత్యము నిన్ను స్తుతింతుము,
నడిపించవా నీ మందిరమంటే ఉండగా నా యందు నడిపించవా నీ మందిరమే ఉండగా నా యందు నడిపించవా నీవు తోడుండగా నాకు దిగులుండునా నీవు తోడుండగా నాకు దిగులుండునా వెంబడిస్తాను నిన్ను యేసువా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఆయనను వెంబడించువారు ఆయనను ప్రేమిస్తారు, ఆయనను ప్రేమించువారు ఆయనను వెంబడిస్తారు. ఈ లోకంలో మరి ఎన్నో అసత్యాలు ఉన్నాయి, మరి ఎంతో హింస, ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో మరి కష్ట సమయము కాలం ఉంది. ఆయనను వెంబడించేవారు వాటి అన్నిటిని వైపు తిరగకుండా ఆయన వైపు తిరుగుతారు, ఆయనను మోసే ప్రయత్నం చేస్తారు, ఆయన సువార్త భారాన్ని అంగీకరిస్తారు. ఆయన వెంబడి వస్తా అని చెప్పేవారందరూ కూడా క్రైస్తవులు కారు, కానీ వెంబడిస్తూ ఆయనతో ఆయన ఏదైతే మనకు అప్పచెప్పాలని ఆశపడుతున్నాడో ఆ అప్పచెప్పిన దాన్ని బహునమ్మకముగా మనము చేసి క్రియల్లో చూపిస్తున్నట్లయితే అది నిజమైన వెంబడించడము అవుతుంది. ఈరోజు వెంబడిస్తానని చెప్పేవారు ఆయనకు అక్కర్లేదు, వెంబడించేవారు ఆయనకు కావాలి. ఆయనలో ఉంటూ వెంబడించేవారు ఆయనకు కావాలి, క్రియల్లో చూపించేవారుగా కావాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసం ఒక్కటి చూపిస్తే సరిపోదు, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. లేఖనం సెలవిస్తుంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఈరోజు మరి చాలామంది క్రియలు చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ విశ్వాసం చూపించడానికి మాత్రం చాలామంది మరి విశ్వాసులుగా కనబడతారు, క్రైస్తవులుగా కనబడతారు, పైకి ఒకలాగా కనబడతారు, లోపలికి ఒకలాగా కనబడతారు. ఈరోజు అటువంటి స్థితిలో ఉండకూడదు. ఆయన వెంబడించే వారంతా కూడా క్రియలు చూపిస్తూ విశ్వాసంలో ఉండేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మంచిది. ఈ సమయంలో మరి మరొక కీర్తన పాడదాం. మన పాపములు, మన దోషములు, మన సమస్తమును కడిగివేయబడాలి. ఆయన రక్తంలో కడిగివేయబడుతున్నాయి. ఆయన రక్తంలో శుద్ధి ఉంది. ఆయన రక్తంలో మనల్ని పవిత్రపరిచి శుద్ధి చేస్తాడు. కాబట్టి మరి ఆయన రక్తాన్ని మనం ఒకసారి కొనియాడుతూ, ఆయన రక్తాన్ని మనం కీర్తించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 102వ కీర్తన, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే అని కీర్తన పాడదాం. అవును, మనందరినీ ఆయన రక్తంలో కడిగిన దేవుడు, మనందరినీ ఆయన రక్తంలో శుద్ధి చేసిన దేవుడు, మనందరినీ మరి అనేకమైన పాప గుండాల నుంచి తప్పించిన ఆయన రక్తము ఈరోజు మనల్ని కడుగుతున్న రక్తము. ప్రతి ఆదివారమే కాకుండా ప్రతి దినము మనల్ని ఆయన రక్తం మనలో ప్రవహింపచేసి మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి అటు రక్తాన్ని మనము కలిగి ఉండడం బహు ధన్యకరమైన జీవితం. మరి ఆ రక్తాన్ని మనం కీర్తించుకుంటూ మనం ముందుకు వెళ్దాం, ప్రభుని గణపరుచుకుందాం. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపి కష్టాలను తీర్చును,
పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తముచే. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతము. నన్ను బెదిరించు సైతము. నన్ను వెంబడించు సైతము. నన్ను బెదిరించు సైతము. కొనుమాడేది నీ రక్తమే. దహించేది నీ రక్తమే. కొనుమాడేది నీ రక్తమే. దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములను. స్తుతి మహిమ
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ప్రభు బల్లలో మరి మనం పాల్పంచుకోబోతున్న మనం సాతానుగాడు మనల్ని వెంబడించిన, సాతానుగాడు మనల్ని బెదిరించిన ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు, బెదిరిపోకూడదు. మరి ఎందుకంటే ఆయనే మనల్ని శుద్ధి చేయవాడు, ఆయనే మనల్ని కడిగేవాడు. ఆయన రక్తంలో మనకు సమస్తము ఉంది కాబట్టి ఆయన రక్తంలో మనల్ని ఏ అపవాది శక్తి కూడా, ఏ చీకటి శక్తి కూడా, ఏ మాంత్రిక తంత్రంలో కూడా మనల్ని ఎదిరించలేవు, మనల్ని బెదిరించలేవు. కాబట్టి మనమే యేసు రక్తాన్ని పొందిన మనము, యేసు రక్తంలో ఉంటున్న మనం, యేసు రక్తం మనలో ప్రవహిస్తుంది కాబట్టి మనమే సాతాను కానీ అపవాది కానీ గద్దించి బెదిరించే వారిగా మనం ఉండాలి. కానీ మనమే ఒకవేళ గద్దించే వారిగా, బెదిరించే వారిగా, సాతానులాగా ఎవరినైనా హింసిస్తున్న వారిలాగా ఉంటే ప్రభు మాత్రం మనల్ని ఏమాత్రం కూడా ఒప్పుకోడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించుకుంటూ ముందుకు వెళ్దాం. మరొక కీర్తన పాడుతూ ప్రభుని గణపరుద్దాం. అందరికీ వచ్చే తెలిసిన కీర్తన పాడదాం. ఈ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో నెమ్మదినిచ్చాను అనే కీర్తన పాడుతూ ప్రభుని గణపరుచుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నా బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నా బాధలలో నెమ్మదినిచ్చెను. కాలవంటికి దొంగెల వంటికి నా జీవము మధురమైనది. కాలవంటికి దొంగెల వంటిది నా జీవము మధురమైనది. మేలిమి బంగారు కన్నా భిన్నమైనది, మేలిమి బంగారు కన్నా భిన్నమైనది. రక్తరాసుల కన్నా ఘోరమైనది, రక్తరాసుల కన్నా ఘోరమైనది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. గిరిజగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. గిరిజగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, వాక్యం సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నా బాధలలో
నిచ్చను బాధలలో నెమ్మదినిచ్చను నా బాధలలో నెమ్మదినిచ్చను శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నా బాధలలో నెమ్మదినిచ్చెను కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా హల్లెలూయా 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 మంచిది ఈ సమయంలో మరొక కీర్తన పాడుతూ ప్రభుని కనపరుచుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది అని కీర్తన పాడుతూ ప్రభుని కనపరుచుకుందాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. మన మధ్య ఆయన సన్నిధి ఉన్నది కాబట్టి ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో ఆయన మనలో ఉంటాడో ఆయన చేయు కార్యములను మనం చూస్తాము. ఆయన చేయు అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మనము కనులారా చూస్తాము. ఎప్పుడైతే మన బ్రతుకులో ఆయన ఉంటాడో మనం బ్రతుకు మొత్తం ఆయన చేతిలో ఉంటుందో మన జీవితం అంతా కూడా ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతటి పరిస్థితి అయినను అది మారిపోతుంది. కాబట్టి మరి ఒక దినం మనము ఆయన పాదముల చెంత పట్టుకొని ప్రయాసపడుతూ ఈ యొక్క కీర్తనను మనం కీర్తిస్తూ ప్రభుని గణపరుస్తూ ప్రభుని మహిమపరుస్తాం. ఆయన పాదాలు పట్టుకొని మనము అందరం కలిసి అడుగుదాం, మోకరించుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదం ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదం ఆనందమానందమే అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా
ఆనందమే ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా అంతము జయముని సాక్షిగా ఉండును నిశ్చయం నిశ్చయమే అంతము జయముని సాక్షిగా ఉండును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లాసము పొంగెనయ్యా నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లాసము పొంగెనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే బలి అయిన గొర్రెవ పాపమునంతటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమంతుడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా
ఆరాధనా ఆరాధనా ఈశుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే పరిశుద్ధుడా నీకు నమస్కారం అయ్యా ఇదిగో నీ పాదముల చెంత నీ సన్నిధి చెంత నాయనా మేము చేరినాము అయ్యా ఇదిగో అల్పులము అయోగ్యులము దేనికి సరితూర్చబడిన వారు అర్హత లేని వారు అయ్యా ఏ పాటికి నైనా సమానం లేని అయ్యా ఇదిగో తండ్రి నైనా మా జీవితాలు నైనా మా యొక్క నాయన ప్రభా ఈ యొక్క నాయనా ఇదిగో పరిస్థితులు నాయన ఏవి కూడా తండ్రి ప్రభా నీకు నాయనా అయ్యా నచ్చనివి మెచ్చనివి అయ్యా ఇదిగో నాలో మాలో తండ్రి ప్రభా అయ్యా ఎంతో పాపము ఎంతో దోషములు అయ్యా ఎన్నో ద్వేషాలు పగలు కుళ్ళు కుతంత్రాలు నాయనా అయ్యా సుత్తిపోటి మాటలు తండ్రి అయ్యా నీలో నాయన ప్రభా మేము ఉన్నట్లయితే అవన్నీ ఉండవు అయితే నాయన ఈరోజు మాలో అవన్నీ ఉన్నాయి నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నాయన నీకు మేము దూరంగా ఉంటున్నామేమో నాయన అందు నిమిత్తమేమో మాలోనికి నాయన ప్రభా ఈ లోక సంబంధమైనవన్నీ కూడా చేరి ఉన్నాయి అయితే నీ సన్నిధిలో నాయన అయ్యా ఇదిగో నీ రక్తంతో నాయన కడుగుతావని నమ్ముతున్నాము నాయన అయ్యా ఇదిగో నీ రక్తమేనయ్యా మమ్మల్ని శుద్ధి చేసేది నాయన నీ రక్తమేనైనా మమ్మల్ని కడిగేది నాయన ఈ లోకంలో మమ్మల్ని ఎవరిను కడిగినా ఎవరు నాయన మమ్మల్ని శుద్ధి చేయాలని ప్రయత్నించిన అయ్యా మాకు కోపము ద్వేషము పగలు కుళ్ళు కుతంత్రాలు నైనా మాలోనికి వస్తాయి అది నీవు కడుగుతే తండ్రి అయ్యా ఇదిగో తండ్రి పరిశుభ్రంగా కడుగుతావు నాయనా అయ్యా పవిత్రతతో కడుగుతావు నాయనా పరిశుద్ధతతో కడుగుతావు తండ్రి నీ అమూల్యమైన రక్తము చేత కడుగుతావు నాయనా అయ్యా నన్ను మమ్మల్ని శుద్ధి చేస్తూ పడుతుంది నాయన అయ్యా నీ రక్తం అమూల్యమైనది నాయన అయ్యా నీ పవిత్రమైన రక్తము మాలోనికి ప్రవహిస్తున్నట్లయితే నాయన మేము కూడా తండ్రి ప్రభా పరిశుద్ధులుగా ఉండడానికి అయ్యా క్రియలు కలిగి విశ్వాసము కలిగిన వారిగా ఉండటానికి నాయన నీ ప్రేమ పంచడానికి తండ్రి అయ్యా ఇదిగో నీ క్రియలు చూపించడానికి నాయన అయ్యా ఇదిగో నీకులాగా తండ్రి ప్రభా యాగము త్యాగముతో మేము జీవిస్తాము నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మమ్మల్ని నాయన నేను ప్రభా నీ హస్తాలకు అప్పు చెప్పుకొని అయ్యా ఇదిగో తండ్రి నీ పాదముల చెంత చేరి మేము ప్రార్థిస్తున్నాం నెమ్మది మాకు దయచేయండి నెమ్మది మాలో లేదు తండ్రి ఏ ఒక్కరిలో నెమ్మది కనపంచట్లేదు నాయన అయ్యా ఇదిగో నీలో ఉన్నామనే మాట తప్ప అయ్యా నీలో జీవిస్తున్నామనే మాట తప్ప తండ్రి అయ్యా ఇదిగో నాయన శాంతి మాలో లేదు సమాధానము మాలో లేదు అయ్యా ఓపిక మాలో లేదు సహనము మాలో లేదు అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నాయన ఏ మాత్రము నాయన అయ్యా హద్దుబద్దు మాకు లేనిదై ఉంటున్నాము నాయన అయ్యా ఇదిగో తండ్రి నీ రక్తంలో క్షమాపణ ఉంది కాబట్టి నాయన ఈరోజు నీ రక్తంలో నాయన ప్రభా నైనా మేము పాలు పంచుకోబోతున్నాం కాబట్టి నాయన నీ రక్తం మాలోనికి వచ్చినప్పుడు నాయన ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా తండ్రి కడుగు వేయబడతాయని నాయన మేము వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీ కొందనాలు తండ్రి పరిశుద్ధుడా నీ కొందనాలు నాయన సర్వశక్తి మంతుడా నీ కొందనాలు నాయన సర్వేశ్వరుడా నీ కొందనాలు నాయన ఎన్నెన్నో బ్రతికులమా నాయన ఇక్కట్లు ఉన్నప్పటికీ ఎన్నెన్నో కష్టాలు ఉన్నప్పటికీ నాయన అయ్యా ఎన్నెన్నో బాధలు ఉన్నప్పటికీ నాయన ఆ బాధలకు తట్టుకోలేక తండ్రి ప్రభా మేము నాయన విచ్చలు విడిగా తండ్రి ప్రభా బ్రతికే వారిగా అయ్యా నాయన విచ్చలు విడిగా నాయన మా మనస్తత్వం మా యొక్క చిత్తం మా యొక్క ప్రణాళికనని నాయన ఆధారపడి బ్రతుకుతున్నామేమో తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఒక్కసారి మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన నన్ను మమ్ములను నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకొని చుంటున్నాం నాయన ఈ మొదటి ఆదివారపు బలలో పాలు పంచుకోబోతున్న మేము నాయన అయ్యా పవిత్రతతో పరిశుద్ధతతో నాయన ఇదిగో నీ బలలో పాలు పంచుకునే భాగ్యం దయచేయి ఎవరు నువ్వు అయోగ్యముగా పాలు పంచుకోవడానికి వీలు లేదని నువ్వు మాట్లాడుతుంటుంటాం కదా తండ్రి అయ్యా నేనే అయోగ్యుడనేమో అయ్యా మేమే అయోగ్యులమేమో అయ్యా ఒక్కసారి మమ్మల్ని నాయన నువ్వు కడిగితే తప్ప అయ్యా ఒక్కసారి నువ్వు మమ్మల్ని తాకితే తప్ప అయ్యా ఒక్కసారి మీరు మమ్మల్ని
దర్శిస్తే తప్ప నాయన ఇదిగో తండ్రి ప్రభా ఒక్కసారి నీ అమూల్యమైన రక్తం, ఆ సిలువలో కార్చిన రక్తము, ఆ పవిత్రమైన రక్తము అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో నాయన కల్వరి సిలువలో నుంచి నాయన కొండలుగా నాయన ప్రభ కొండల వైపు ప్రవహించిన రక్తముగా అయ్యా ఇది ఒక్కసారి నాయన నాపై ప్రవహింపచేయండి, మాపై ప్రవహింపచేయండి అయ్యా, మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రభ నాయన మాలోని అపవిత్రతను, అబద్ధపు జీవితమును అయ్యా ఇదిగో తండ్రి మోసకర జీవితమును నాయన నీ అమూల్యమైన రక్తముతో శుద్ధి చేసి పవిత్రపరిచి శుద్ధి చేస్తుందని నమ్ముతున్నాం తండ్రి. అయ్యా ఆత్మాభిషేకముతో నాయన మా అందరినీ కూడా తండ్రి ప్రభ మీరు దర్శించమని, మాట్లాడమని ఇదిగో తండ్రి ప్రభ ఇంతవరకు పాటలతో మీరు ఉన్నారు నాయన, స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఇక ముందున్న సమయంలో తండ్రి నాయన మాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు తండ్రి. అయ్యా మాటలు నాయన మేము ఆధారపడి బ్రతుకుటకు సహాయం దయచేయండి నాయన, వాటిపైన ఆధారపడే జీవితం మాకు అనుగ్రహించమని. అయ్యా ఇదిగో మీరు మాకు తోడుగా ఉండమని, కంచెమేమని కాపుదలమేమని, నీ చిత్త ప్రకారంగా జీవించే బిడ్డలుగా, నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా జీవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయము. అయ్యా ఇదిగో నాయన మా యొక్క ప్రతి లోటుపాటును తల మొదలుకొని అయ్యా ఇదిగో అరికాలు గోటు వరకు నాయన ప్రభ నీ హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు, సమస్తమును కడిగి పవిత్రపరిచి శుద్ధి చేయమని మా ప్రభువును రక్షకుని నాయన తండ్రి ఏక దేవుని నామములో ఇచ్చిన ప్రార్థన మరి అవసరతలను అయ్యా ఇదిగో నాయన స్తుతి ఆరాధనను సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, మనం ప్రభుని గణపరుద్దాం, ప్రభుని మహిమపరుచుకుందాం. మరి ఆయన మనకిచ్చిన సమయాన్ని మరి ఆయనకు శ్రద్ధగా మనం అర్పించినట్లయితే మనకు దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి వాక్య సమయంలో మనం అటు ఇటు తిరగకుండా, అటు ఇటు సంచరించకుండా కొన్ని నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటూ మనం ముందుకు వెళ్దాం, ప్రభుని గణపరుచుకుందాం, ప్రభుని మహిమపరుచుకుందాం. సాంగ్ పాడతారు. జాయ్ ఒక కీర్తన పాడతాడు. ఈలో మనము జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి ఒక దినంలో మొదటి ఆదివారపు ఆరాధనలో మనం అందరం కూడా పాలు పంచుకోవడానికి వచ్చాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా మరి నేషనల్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికీ నేను తెలియజేస్తున్నాను.
మిత్రులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి స్నేహితుల యొక్క దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. మరి సంఘంగా ఉన్న వారికి, మరి ఇలా లైవ్లో ప్రత్యక్షంగా ఉన్న వారికి, పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి కూడా మరి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నిజమైన స్నేహితుడు మరి ఎవరయ్యా అనే సత్యాన్ని మనము తెలుసుకున్నట్లయితే, మరి ప్రభు బలలో పాల్పంచుకోబోతున్న మనం కూడా దేవుడు మాట్లాడుతున్న రీతిగా స్నేహితులుగా ఉండాలి. మనకు నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరున్నారు? మీకు ఎవరైనా ఉన్నారా అంటే లోక మనుషుల వైపు చూపిస్తూ ఉంటారు, మరి లోకంలో ఉన్న వారిని చూపిస్తూ ఉంటారు. మరి వాక్యానుసారంగా మనకు నిజమైన స్నేహితుడు ఎవరు అనే సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. మరి మొట్టమొదటిగా యోహాను 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చదువుదాము అందరం కలిసి. పదిహేనవ అధ్యాయము 14వ వచనము, 15-14వ వచనం ఒకసారి చదువుదాం మనం అందరం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితులంట ఎవరంట? ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసేవారు నిజమైన స్నేహితులు. ఈరోజు మరి స్నేహితుల మరి దినోత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా, మరి చాలా సంతోషంగా, ఆనందంగా చేసుకుంటున్న వారు ఉన్నారు. మరి ఈ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్నట్టుగా, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మనము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనము ప్రతిరోజు చేస్తున్నామా, చేయట్లేదా? ఈ లోక స్నేహం మనం కలిగి ఉన్నాం, మంచిది. కానీ మరి దేవునికి కూడా మనము స్నేహితులుగా ఉండాలి, దేవుడు కూడా మనకు స్నేహితుడిగా ఉండాలి. మరి ఈరోజు చాలామంది మరి స్నేహితులు లేని వాళ్ళు ఉన్నారు. అయితే స్నేహితులు లేని వారికి ఎవరు స్నేహితుడు? యేసు ప్రభు వారు ఈరోజు స్నేహితులుగా, యేసు ప్రభువే నా స్నేహితుడు అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది మరి వాట్సాప్ డీపీలలో, వాట్సాప్ స్టేటస్లలో ఈరోజు జీసస్ ఈజ్ మై రియల్ ఫ్రెండ్ అని పెట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు. మరి జీసస్ ఈజ్ మై రియల్ ఫ్రెండ్ అన్నప్పుడు రియల్ ఫ్రెండ్ ఏం చేస్తాడంట? చెప్పిన వాటి అన్నిటినీ చేస్తాడు. ఈరోజు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? చెప్పిన వాటి అన్నిటినీ చేస్తాడు. ఈరోజు మరి మనము, నీకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు కదా, ఉన్నాడా? ఎంతమందికి నిజమైన స్నేహితులు నా ఫ్రెండ్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు? మరి ఈరోజు వాళ్ళు ఉంటే ఒక్కసారి నీ గురించి ఏం చేస్తారో కనుక్కోండి. ఒకసారి నీ గురించి ఏం చేస్తారు, మీ గురించి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గురించి మీరేం చేస్తారని గమనించుకున్నట్లయితే మనకు అక్కడ ఆన్సర్ వస్తుంది కదా. మరి ఏం చేస్తాడు నీ స్నేహితుడు నీ కొరకు? ఈ లోక సంబంధమైన స్నేహితులు ఏం చేస్తున్నారు? మరి పరలోక సంబంధమైన స్నేహితుడు నీ కొరకు ఏం చేస్తాడు? ఈ లోక సంబంధమైన స్నేహితుడు నీకు అవసరం వస్తే విడిచి వెళ్ళిపోతాడేమో, కానీ పరలోక సంబంధమైన స్నేహితుడు ఎంతట? నీ ఆత్మ పరలోకంలో చేరే వరకు, నీ శరీరం తిరిగి మన్నయ్యే వరకు ఎంటుంటాడంట? తోడు ఉంటాడు. చూసారా, దేవుడు నిజమైన స్నేహితుడిగా ఉంటే మనకు ఏమిటి లాభం? చనిపోయినా కూడా మనల్ని విడబడాలి. ఈరోజు ఈ లోక స్నేహితులు ఏమవుతారు? మట్టిలో పెట్టగానే ఏం చేస్తారు?
విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈరోజు స్నేహితులు ఎలాంటి వారిగా ఉన్నాడంటే, మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. ఈరోజు నీ లోపం తెలిసిన, నీ తప్పులు తెలిసిన, మరి ఈరోజు నీ యొక్క స్థితిగతులు తెలుసుకున్న స్నేహితులు ఎవ్వరు కూడా నీతో ఉండరు. కానీ యేసు ప్రభు మాత్రం నిజ స్నేహితుడిగా నీ అంతము వరకు, నీ ఆత్మ పరలోకంలో చేరే వరకు కూడా ఆయన నిన్ను విడవకుండగా నీకు స్నేహితుడుగా ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. అయితే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అని అంటే, ఒంటరితనంలో తోడుగా ఉంటాడు, అంతరంగతనంలో తోడుగా ఉంటాడు, అన్ని సమయాల్లో తోడుగా ఉంటాడు. ఏ సమయం వచ్చినా నిజమైన స్నేహితుడు నిన్ను విడిచి పోనే పోడు. మరి స్నేహితుడు అని మనం చాలాసార్లు అనుకుంటాం. స్నేహితుడు అంటే చాలామందికి ఇంకా మీనింగ్ తెలియదు. ఇంగ్లీష్లో ఈజీగా చెప్పేస్తారు ఫ్రెండ్ అని. కానీ తెలుగులో స్నేహితుడు అని చెప్పడానికి చాలా పదాలు ఉన్నాయి. ఏంటంట? చాలా పదాలు ఉన్నాయి. స్నేహం అని అంటూ ఉంటారు, మైత్రి అని అంటూ ఉంటారు, సహవాసం అంటూ ఉంటాం, చెలిమి అంటూ ఉంటాం. నాతో చెలిమి చేయడు, నాతో సహవాసం ఉండడు, నాతో ఏమై ఉండాలో మైత్రిగా ఉండడు. మరి ప్రభువుతో మనం సహవాసం చేసి, ప్రభువుతో మనం స్నేహం చేసి, ప్రభువుతో మనం మైత్రిగా ఉంటే, ప్రభువుతో మనము మరి స్నేహంతో ఉన్నట్లయితే, మరి లోక సంబంధమైన బంధాలు కానీ, లోక సంబంధమైన స్నేహాలు కానీ, లోక సంబంధమైన చెలిమిలు కానీ, ఈ లోక సంబంధమైన వాటి వైపు మనము తిరగడానికి వీలే ఉండదు. కాబట్టి విషయాన్ని మనం గమనించుకొని మనం ముందుకు అడుగు వేయాలి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? నీ కొరకు ఏం పెడతాడు? ప్రాణము పెడతాడు. ధనం కూడబెట్టడు, నీకు పేరు తెచ్చే ప్రయత్నం చేయడు, నువ్వేంటో అందరి ముందు చెప్పే ప్రయత్నము చెయ్యడు. నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. నీ స్నేహితుడు ప్రాణం పెట్టాడా? ప్రశ్న వేసుకుంటే నీ స్నేహితుడు ప్రాణం పెట్టాడా అంటే ఒకరొకరు మొహాలు మనము చూసుకుంటాం. ఈరోజు నా ఫ్రెండ్ ఏం చేశాడు నాకు అని చూస్తాడా? జీరో. లోక సంబంధమైన అన్నీ చేస్తున్నాడు. నిజమైన స్నేహితుడు లోక సంబంధమైనవి అన్నీ చెయ్యడు. నిజమైన స్నేహితుడు పరలోక సంబంధం వైపు మనల్ని నడిపించే ప్రయత్నము చేస్తాడు. నిజమైన స్నేహితుడు నీ తప్పులుంటే నిన్ను గద్దిస్తాడు, నిన్ను ఏం చేస్తాడు? సరి చేస్తాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను కడుగుతాడు. నిజమైన స్నేహితుడు నీ గుండెల్లో ఉన్న బాధనంతను దించే ప్రయత్నం చేస్తాడు. నిజమైన స్నేహితుడు నీ యొక్క శరీరానికి గాయం కలిగించిన, నీ మనసుకు మాత్రం గాయము కలిగించింది. కాబట్టి ఈరోజు నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఉన్నాడా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఉన్నాడా అని అంటే, యేసు ప్రభు తప్ప మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు మన యేసుక్రీస్తు. ఆయనలాగా ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు. ఇక మరి స్నేహితులలో ప్రాణం తీసేవారు కూడా ఉంటారు, వెంబడించే వాళ్ళు కూడా ఉంటారు, హింసించే వాళ్ళు కూడా ఉంటారు, అడుగడుగున లేనిపోని కష్టాలన్నీ తెచ్చిపెట్టేవారు ఉంటారు, అడుగడుగున సమస్యలే తెచ్చిపెడతారు, అడుగడుగున మన పేరు ఏం చేస్తుంటారు? నాశనం చేస్తూ ఉంటారు. అడుగడుగున మనము ఎక్కడికి వెళ్తున్నా అడుగడుగున మన పేరుని కానీ, మనకున్న కీర్తిని కానీ, మన గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉంటారు. ఇదొక రకమైన స్నేహం. మనతో మన అన్నీ వింటారు, ఇంకొకరికి వెళ్ళి చెప్తూ ఉంటారు. ఆ స్నేహితుడు ఎవరో తెలుసా? సాతాను గారు. మన దగ్గర 2 టైప్ల స్నేహాలు ఉన్నాయి. ఒకటి యేసులాగా ప్రాణం పెట్టే స్నేహము, సాతానులాగా అడుగడుగున మనల్ని హింస పెట్టే స్నేహం.
అయితే ఇప్పుడు ఎంచుకుంటున్న స్నేహం నీది ఏది అని చూస్తే చాలా వరకు ఈరోజు సాతాను వంటి స్నేహాన్నే ఇష్టపడుతుంది. నీ తప్పులు దాచిపెట్టాలి, ఆ స్నేహం ఇష్టం. నీ దోషాలన్నీ కప్పిపెట్టాలి, అవంటి ఇష్టం. నువ్వు 4 అమ్మాయిలతో తిరిగి, 2 అమ్మాయిలతో తిరిగి, ఎంతమంది అమ్మాయిలతో తిరిగి దాచిపెట్టాలి. నువ్వు మందు దాగు, లేకపోతే నువ్వు ఏమైనా చెయ్యి, దాచిపెట్టాలి. నువ్వు ఎలా అయినా నడువు, నువ్వు ఎలా ప్రవర్తించు, వ్యభిచారము చేయి, దొంగతనం చేయి, మోసం చేయి, దగా చేయి, ఇంకెన్నైనా చేయి, నిన్ను దాచిపెట్టాలి. అయితే ఒక మాట నన్ను అడగనివ్వండి, నిజమైన స్నేహితుడు నువ్వు పాడైపోతుంటే, నిజమైన స్నేహితుడు నీ శరీరము నాశనం అయిపోతుంటే, నిజమైన స్నేహితుడు నీ ఆత్మ నరకానికి దగ్గరగా అవుతుంటే చూస్తూ కూర్చుంటాడా? నిజమైన స్నేహితుడు ఎప్పుడు అలా కూర్చోడు. నిజమైన స్నేహితుడు ఎన్నటికి ఎప్పటికీ అలా కూర్చోడు, మౌనముగా ఉండలేడు. ఈరోజు మన కొరకు ఎవరు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉన్నారు ఎవరైనా? మన కొరకు ఎవరైనా మౌనంగా ఉన్నారా? మన దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండట్లేదు. చూసి చూడనట్టుగా ఉంటుండా? మన జీవితం అంతా తెలుసు ఆయనకి, తెలిసి కూడా నీ కర్మ నువ్వు అనుభవిస్తావు లేరా అని చెప్పి గమనుంటుండా? లేదు కదా. మనల్ని ఎన్నో రకాలుగా మరి ఆదుకుంటున్నవాడు, మన కొరకు ప్రాణ త్యాగము చేస్తున్నవాడు దేవుడే మాత్రమే నిజమైన స్నేహితుడని మనము ఈరోజు తెలుసుకో. ఈజ్ మై రియల్ ఫ్రెండ్ అని చెప్పి గిఫ్ట్స్ ఇవ్వగానే రియల్ ఫ్రెండు, నువ్వు అనుకున్నది చేయగానే రియల్ ఫ్రెండు, నీకు నచ్చి మెచ్చి జీవించే జీవితంలోకి వస్తే రియల్ ఫ్రెండ్, నువ్వు ఏది చేసినా కవర్ చేసేవాడు రియల్ ఫ్రెండ్ అనుకొని నువ్వు ఉండడానికి వీలుంది. యేసు ప్రభులాగా ప్రాణం పెట్టాలి. నువ్వు సరి లేకపోతే నిన్ను సరిచేసే ప్రయత్నంలో దూషించబడినా సరే, అవమానించబడినా సరే, గాయమైపోతున్నా సరే, ముక్కలైపోతున్నా సరే, చివరికి తన ప్రాణం నిజమైన స్నేహితుని కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతున్నా సరే, మరి అటువంటి వారిగా ఉండాలి. నిజమైన స్నేహితుడు మనకు ఎవరైనా ఉన్నారా అని అంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఏంటనంట, నిజమైన స్నేహితుడు యేసయ్య. మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. మన కొరకు అమూల్యమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తం, విలువ పెట్టి కొనలేనంత రక్తాన్ని కార్చి మన కొరకు విలువైన రక్తాన్ని మనకు అప్పచెప్పాడు. మన కొరకు అభిషేకాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము గమనించుకోవాలి, మనం ఎప్పుడు కూడా నిజమైన రక్తాన్ని మరి గ్రహించుకున్న వారిలాగా ఉండాలి. ఇక్కడ మరి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం ఒకసారి తీరుద్దామా మనం? నీకు తెలియాలి కదా, ఒకసారి తీయాలి. రెండవ దినవృత్తాంతము 20వ అధ్యాయం చదువునా. చదువు 20 chapter 20 5 to 7. యెహోవా మందిరంలో వృక్షశాల ఎదుట సహజంగా కూడిన రెండవ దినవృత్తాంతం సహజంగా కూడిన యెరూషలేము 25వ వచనం. యెరూషలేములో జనముల మధ్య నిలువబడి
మా పితరుల దేవ యెహోవా, నీకు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనులు రాజులను ఏలుదువు నీవే. నీవు బహుగా గొప్పవాడవు, పరాక్రము గలవాడవు. నిన్ను ఎదిరించి వారెవరికి బలము చాలదు. 7వ వచనం దాకా. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ ఐగుప్తు పాపిరస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానాన్ని దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్చువారైనను తెగులైనను కరువైనను మా భూమి మీద వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలలో నీకు మొదలుపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదవని అనుకొని ఇచ్చిన నీ గొప్పతనం కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిది. ఏం చెప్తున్నాను నేను? 5 నుంచి 7 చాప్టర్స్ మాత్రమే. వచనం వర్స్ మాత్రమే, 5 వర్స్, 5th వర్స్ నుంచి 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా ఇశ్రాయేలు జనముల మధ్యను నిలువబడి మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనులలో రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బహుబలమైన, పరాక్రమమైన, అన్య రాజ్యములను ఏలువాడైన, ఆకాశము వైపు దేవునిగా ఉన్నవాడు, ఆయనను ఎదిరించేవారు, ఎవ్వరికి సాధ్యము కానంత శక్తివంతుడైన స్నేహితుడు కదా. మనం ఇందాక నిజమైన స్నేహితుడు అని అనుకున్నాం. నిజమైన స్నేహితుడికి ఏముంటుంది? బహు బలం ఉంటుంది. ఆ బలం ఏం చేస్తుంది? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? మన కొరకు తన బలాన్ని అంతా కూడా ఏం చేస్తాడు? మన కొరకు దారబోస్తాడు. తనకున్న శక్తి అంతటిని కూడా మన కొరకు దారబోస్తాడు. ఇప్పుడు ఆ శక్తిని మనకేం చేస్తున్నాడు? ఆకాశమందు దేవుడవై ఉన్నాం అంటే మన కొరకు ఏం చేస్తున్నాడు? తన శక్తిని అంతటిని కూడా ఇచ్చేస్తున్నాడు. పరాక్రమకుడై ఉంటున్నాడు. మన కొరకు ఆయన ఓడిపోతున్నాడా? ఓడిపోతలేదా? మన కొరకు ఓడిపోతున్నాడు ఆయన? సాతాను ఓడిపోతున్నాడా? సాతానికి లొంగిపోతున్నాడా? ఏమాత్రం కూడా మన కొరకు లొంగట్లేడు. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాట అబ్రహాము దేవునితో మాట్లాడుతున్న మాట. నీవే నాకు బలవంతుడు అని, నీవే నాకు ధైర్యం అని, నీవే నాకు కొండ, నీవే నాకు మరి ఈ రాజ్యములు ఏలుబడి చేసేవాడవని అబ్రహాము దేవునితో మాట్లాడుతున్న మాటలు. కాబట్టి
ఇక్కడ ఎందుకు ఆ మాటలు వచ్చింది అని అంటే, దేవుడు అబ్రహాంకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. ఒక స్నేహితుడిని ఎవరు నిజమైన స్నేహితుడు అని చెప్పగలుగుతాడు? ఎవరైనా చెప్తారా? వేరేవాడు వచ్చి వీడు నా ఫ్రెండ్ అని, వేరేవాడు వచ్చి ఇంకో నా ఫ్రెండ్ అని చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఎవరు చెప్పగలుగుతారు? కేవలము ఆ బంధంతో కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. ఆ యొక్క విలువ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. ఆ యొక్క స్నేహ బంధంలో వారు కలిగి ఉన్న ఆ స్థితిని బట్టి ఆ బంధాన్ని విషయంలో మాత్రమే మాట్లాడగలుగుతారు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట, తనకున్న శక్తిని, తనకున్న బలాన్ని, తనకున్న ఆ సామర్థ్యాన్ని ఏం చేస్తాడు? ఒక స్నేహితుని కొరకు ఏం చేస్తాడు? త్యాగము చేస్తాడు. ఇప్పుడు మన దేవుడు పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? మన కొరకు. ఇప్పుడు మన కొరకు ఆ స్థాయిని వదిలే స్నేహితుడు ఉండాలి. ఆ స్థాయిని విడిచిపెట్టే స్నేహితుడు కావాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం? నశించిపోయే స్థితిలో ఉన్నాం. మనం కృంగిపోతున్న స్థితిలో ఉన్నాం. మనం నలిగిపోతున్న స్థితిలో ఉన్నాం. మనం ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వేదన పడుతున్న స్థితిలో ఉన్నాం. ఆ స్థితిని కూడా ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది స్నేహితులు నీ పరిస్థితిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది స్నేహితులు, అరే నువ్వు ఏంట్రా ఈరోజు ఫోన్ చేయలేదు, ఎందుకు రోజు ఫోన్ చేస్తావు, ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదు, నీకేమో అయ్యిందని మరి నాకు టెన్షన్ వచ్చి నేను పరిగెత్తుకుంటూ వచ్చిన అనే వాళ్ళు ఉన్నారా? లేదు. ఈరోజు మరి లోక స్నేహాలు ఎలాంటివిగా ఉన్నాయనంటే, అవసరతలకు, అక్కర్లకు, పేరు చెప్పుకోవడానికి మాత్రమే స్నేహాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము ప్రియులారా గమనించుకోవాలి, నిజమైన స్నేహితునిగా ఉండాలి. నిజమైన స్నేహితుడు ఏం చేశాడు? తన స్థానాన్ని తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు? కింది స్థాయికి వచ్చాడు. ఈరోజు మనం కూడా ఆ స్థానాన్ని విడిచిపెట్టిన స్నేహితుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్నేహితుని జ్ఞాపకం చేసుకుంటున్నాం? లోక స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ప్రసంగి 4:9 మరి స్నేహితులు అంటే ఒకరు పని చేసే వారిగా, కలిసి పనిచేసి ఫలము పొందే వారిగా ఉండాలి. ఒకరి కొరకు ఒకరు సాయంగా ఉండాలి. ఒకరికి కష్టం వస్తే అది నా కష్టము అనుకునే వారిగా ఉండాలి. ప్రసంగి 4:9 చూడండి ఒకసారి. ఉందా మాట? చదవండి ఒకసారి. వారితో కలిసిమెలిసి ఉన్నవారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఇక్కడ స్నేహాన్ని దేవుడు దేంతో పోల్చి చూసారా? ఇద్దరు స్నేహితులు ఉన్నారు, కలిసి మెలిసి ఉండాలి. చచ్చిపోయిన ప్రేమల కంటే, చచ్చిపోయిన బంధాల కంటే, చచ్చిపోయిన విలువలేని బంధాల కంటే, విలువలేని స్నేహాల కంటే దేవుడు చూడండి దేంతో పోల్చాడు? బ్రతికున్న కుక్క మేలు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనము ఎవరిని పోల్చుకుంటున్నాం? సింహము గొప్పదా, కుక్క గొప్పదా అని అంటే, కండలుండి, అన్ని ఉండి, స్థాయి నుండి, అంతస్తుండి, సమస్తం ఉండి స్నేహానికి విలువలేని వారిగా ఉండేవారి కంటే మన చుట్టూ తిరిగి మన చుట్టూ పాటే ఉండే ఆ బంధాన్ని కోరుకోవడము విలువైనదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము గ్రహించుకోవాలి. ఈరోజు మన కొరకు ఎవరైనా తిరుగుతున్నారా? మన చుట్టూ ఈ లోక స్నేహితులు ఎవరైనా ఉన్నారా? నువ్వు కష్టంలో వస్తే, నువ్వు నష్టంలో వస్తే, నువ్వు బాధ వస్తే, నువ్వు ఏడిస్తే, నువ్వు దుఃఖపడితే, నువ్వు ఈరోజు ఉదాస్గా ఉంటే, నువ్వు రోజు నిర్లక్ష్యంగా ఉంటే, నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, నిన్ను పరీక్షించే వాళ్ళు, నిన్ను గమనించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు మాత్రం అప్పుడే నిన్ను గమనిస్తాడంట. నా బిడ్డ ఈరోజు ఎందుకు ప్రార్థన చేయలేదని
ఆలోచన చేస్తూ ఉంటాడు. నా బిడ్డ ఎందుకు ఈరోజు నాతో మాట్లాడట్లేదు? ప్రతిరోజు స్నేహితుతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, తిన్నామా, పడుకున్నామా అని ప్రతిరోజు స్నేహితులతో మాట్లాడతాం కదా. వాడు ఒక్కరోజు ఫోన్ చేయకపోతే, స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ ఒక్కరోజు ఫోన్ చేయకపోతే, ఏమైంది ఈరోజు ఫోన్ చేయలేదు అని మరలా మనమే పూటకొకసారి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాం. మరి దేవునితో మనం మాట్లాడుతున్నామా? నిజమైన స్నేహితుతో మనం మాట్లాడుతున్నామా? నిజమైన స్నేహితుడికి ఫోన్ చేస్తున్నామా? నిజమైన స్నేహితుతో మనము ఎఫెక్షన్ కలిగి ఉన్నామా? లేదు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాలి, నిజమైన స్నేహితునిగా ఉండాలి. లూకా 14:8 ప్రకారముగా మనము తగ్గింపు కలిగిన స్నేహితులుగా ఉండాలి. ఒకవేళ నీకంటే ఘనుడుగా అతని చేత పిలువబడగా, అతనిని పిలిచినవాడు నిన్ను ఇతనిని చోటిమని నీతో చెప్పు, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండక సాగుదువు. 8వ నుంచి లూకా 14:8 నుంచి 10కు మనం చదివితే అక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, తగ్గింపు స్నేహబంధము మనకు కలిగి ఉండాలి. ఒక స్నేహితుడు ఉన్నత స్థానంలోనికి వెళ్తే ఇంకో స్నేహితుడికి ఏమవుతుంది? బాధగా ఉంటుంది, మండిపోతుంటుంది, కోపం వస్తుంటుంది. నాకంటే వీడు హై లెవెల్కి వెళ్తున్నాడు, నాకంటే ఉన్నత లెవెల్కి పోతున్నాడు, పొజిషన్కి ఇంక్రిమెంట్ వచ్చింది, మంచి జీతం వచ్చిందని ఏడ్చే స్నేహితుడు ఉంటాడు. కానీ ఆ స్థానంలోనికి వెళ్తూ ఉంటే ఇంకా సంతోషించే స్నేహితులుగా ఉండాలి. పరిస్థితి మారిపోతున్నప్పుడు ఆ స్నేహబంధం ఇంకా గొప్ప బంధముగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనము యేసు ప్రభులాగా, అంటే ఆ ఉన్నత స్థానాన్ని విడిచి యేసు ప్రభు ఎట్లా ఈ భూలోకానికి వచ్చాడో, ఆయన ఒక మంచి స్నేహితునిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మంచి బంధముతో ఈ లోకానికి వచ్చాడు. మన చుట్టూరు ఉన్న స్నేహితులు కూడా అదే బంధంతో ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. కాబట్టి ఈరోజు మరి ఒకరి ప్రవర్తన, ఒకరి ద్వారా స్నేహబంధాన్ని మనము తెలుసుకోవాలి. ఒకరి మిత్రత్వం ఎలా ఉంటుందో చూసుకోవాలి. సరిచేయని బంధాలు ఉన్నాయంటే, సరిచేయని స్నేహం ఉందంటే, సరిచేయని ఈర్ష్యపడే స్నేహం ఉందంటే, నిన్ను చూసి బాధపడుతున్న స్నేహం ఉందంటే, ఆ స్నేహాన్ని నువ్వు వదులుకోవడం చాలా ఉత్తమము. నిన్ను సరిచేయకుండగా, నిన్ను బాగు చేయకుండగా, నిన్ను ఏమాత్రం కూడా హెచ్చరించకుండగా, నిన్ను ఎంత మాత్రం కూడా మరి ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు, ఇది ఇట్లా అని చెప్పి నిన్ను సరిచేసే ప్రయత్నం చెయ్యని ఆ స్నేహాలను నువ్వు ఎన్నటికి కూడా మనము కోరుకోవడానికి వీలు లేదు. కాబట్టి స్నేహం గురించి దేవుడు కొన్ని మనకు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. స్నేహం గురించి దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. సామెతలు 22 ఒకసారి తెరుస్తారా? సామెతలు 22వ అధ్యాయం. సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం తెరుద్దాం, ఒక్కసారి చదువుదాం, వచనాలను చదువుదాం మనం. మరి దేవుడు మనకి హెచ్చరికలు ఇస్తున్నాం. మనం ఎలాంటి స్నేహంలో ఉండాలి, ఎలాంటి స్నేహంతో మనము 22-24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబాడు వానితో చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోతే వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. ఇక్కడ చూడండి, స్నేహం ఎవరితో చేయాలంటున్నాడు దేవుడు?
కోపచిత్తముతో సహవాసము చేయకుము. కోపచిత్తం అంటే కోపముతో ఉంటూ ఒకరి మీద ఒకరికి కోపమున్న స్నేహము చేయొద్దంట. ఒకరి మీద ఒకరికి కోపము, ఒకరి మీద ఒకరికి క్రోధము ఉన్న స్నేహాలు మనము చేయకూడదంట. ఒకవేళ నాకు కోపం ఉంది, నా స్నేహితుడికి కోపం లేదు, వాడు నా కోపాన్ని భరించగలుగుతున్నాడంటే ఓకే, వానికి నా మీద కోపం ఉంది, నాకు వాని మీద కోపం ఉంది, మా ఇద్దరికి కోపాలు ఉన్నాయి. అప్పుడు ఆ స్నేహం ఏం చేస్తుంది? ఉండగలుగుతుందా? ఉండలేదు. నా స్నేహితుని కొరకైనా నా కోపాన్ని నేను అణుచుకోవాలి, లేకపోతే నాకున్న కోపం కొరకైనా ఆ స్నేహితుడైనా అణుచుకోవాలి. అలా ఉండడం వల్ల స్నేహం అనేది ఒక మార్గంలోనికి రాబడుతుంది. ఇలా ఇద్దరికి ఒకే ఒక మార్గం ఉంటే, ఇద్దరు ఒకే పొజిషన్లో ఉంటే ఆ స్నేహ బంధము ఏమవుతుందో తెలుసా? విరిగి పోతుంది. మార్గములను అనుసరిస్తే ఆ మార్గంలో మనము పొరపాటుగా మనం ప్రయాణం చేసినామంటే మన జీవితం అంతా కూడా అతలాకుతలముగా అవుతుంది. కాబట్టి మార్గములను అనుసరించి ఆ మార్గము ఏంటో తెలుసుకోవాలి. స్నేహితుడు ఒక మార్గంలో వెళ్తున్నాడంటే ఆ మార్గాన్ని ముందే మనము పసిగట్టగలగాలి. ఇప్పుడు మన దేవుడు ఎవరి మార్గంలో వచ్చాడు? ఆయన మార్గంలో వెళ్ళాడా? మన మార్గంలోకి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మన మార్గంలోకి వస్తున్నాడు, ఆయన మార్గంలోకి వస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మార్గం మన దగ్గరికి వచ్చి ఆయన మార్గాల్లోకి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మన స్నేహితులు కానీ మన మిత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన స్థితి, మన పరిస్థితి మొత్తం తెలుసుకొని దానిలో నుంచి మనల్ని ఎవరి వైపు తీసుకెళ్ళాలి? నిజమైన స్నేహితుని వైపు తీసుకెళ్ళాలి. ఈరోజు మరి అరే చర్చికి వెళ్తలేవురా, పదరా మనం చర్చికి వెళ్దాం, మరి నువ్వు 2 వారాల నుంచి రావట్లేవు అని చెప్పే స్నేహితుడు ఉన్నాడా? అరే మనం ప్రార్థన చేసుకుందాంరా అని చెప్పే స్నేహితుడు ఉన్నాడా? అరే నీకు కష్టం వచ్చింది, నీ నష్టం వచ్చింది, నీ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, నీ గురించి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా, రా నాతో పాటు మోకరించని ప్రార్థన చేసే స్నేహితుడు ఉన్నాడా? స్నేహితుడికి అప్పులు ఉన్నాయి, స్నేహితుడికి సమస్యలు ఉన్నాయి, స్నేహితుడికి ఇరుకులు ఉన్నాయి, స్నేహితుడికి అనేకమైన సమస్యలు ఉన్నాడు. ఆ సమస్యలలో నేను తోడుగా నిలబడి వాడి గురించి ధైర్యం చెప్తూ వాడి గురించి నేను వాడిని హెచ్చరిస్తా, వాడిని సరి చేస్తా అని చెప్పే స్నేహితుడు ఉన్నాడా? ఈరోజు ఇట్లాంటి స్నేహాలు చాలా తక్కువగా ఉన్నాయి. లోక స్నేహితుల వైపు తిరిగితే నిజ స్నేహితుని ప్రేమను మనము కోల్పోతామని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించుకొని మరి ఈరోజు మనము ఎలాంటి స్నేహబంధం కలిగి ఉన్నాం, మరి మనం ఎలాంటి స్నేహితులుగా ఉన్నాం, మనతో ఉన్న స్నేహితుడు మనలో ఎలాగున్నా సరే మనం నిజమైన స్నేహితుని కలిగి ఉన్నాం. మరి ఆ నిజమైన స్నేహ బంధాన్ని భావాన్ని కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఆ స్నేహితుల్లాగానే ఉండాలి. కానీ మనం ఏ స్నేహితుల్లాగా ఉంటున్నాం? వాడిని సరి చెయ్యం, వాడిని శుద్ధి చెయ్యం, వానికి చెప్పం, వాడు ఏమైపోతున్నా మనకు అనవసరం లేదు, అన్నీ వాడు నాశనం అయిపోతున్నా మనకు చింత లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఈరోజు మనము దేవుడు మనతో హెచ్చరిస్తున్నట్టుగా మనం జీవించాలి. మనము ఎలాంటి స్నేహంతో ఉండాలి అని అంటే మరి నిజమైన స్నేహ భావం మనల్ని ఏం చేస్తుందంట? స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేలాగా చేస్తుంది. అటువంటి స్నేహ బంధంలోనికి మనం రావాలి, మనము ఉండాలి. స్నేహము చేయాలనుకున్నప్పుడు మనము స్నేహితునిలో గమనించుకోవాలి. ఒక స్నేహితుల్లో చెడ్డ గుణాలు ఏమైతున్నాయో వాటిని గమనించుకోవాలి. ఆ చెడ్డ గుణాలు ఉన్న స్నేహితునితో మనము నడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆ సహవాసంలో ఉన్నప్పుడు వాడికి ఉన్న గుణాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. హలో, వాడికి ఉన్న గుణాలన్నీ కింద కూర్చో, వాడికి ఉన్న గుణాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. అయితే వాడి గుణాలన్నీ మనం తీసుకున్న వాడికి ఉండొద్దు, కానీ మన గుణాల ద్వారా వాడి చెడ్డ గుణాలన్నీ కూడా పోయే గుణాలుగా మనము మంచి గుణాలు సంపాదించుకునే గుణముగా మనము ఉండాలి. మోసపోయే గుణం, దుష్ట సాంగత్య గుణం మన దగ్గర ఉండడానికి వీలు లేదు. మంచి నడవడికను కలిగిన గుణంతో మనము
ఉండాలి. మన స్నేహితుడికి ఆ గుణం లేకపోయినా మనల్ని చూసి ఆ స్నేహితుడు మారాలి. వాడితో బూతులు మాట్లాడే గుణం ఉంది, మన గుణం నుంచి ఆ బూతులు మాట్లాడే గుణం అంతా పోవాలి. వాడు చెడు మార్గంలో నడిచే స్నేహితుడై ఉన్నాడు, మనం ఆ దారిలో వెళ్ళే ప్రయత్నం చేయొద్దు, కానీ ఆ చెడు మార్గంలో నుంచి వాడిని తప్పించే ప్రయత్నము చెయ్యాలి. కానీ ఈరోజు వాడు నడుస్తున్నాడు కదా అని నేను వెళ్ళినా, వాడు చెప్పాడు కదా అని నేను వాడు పిలిచాడు కదా అని నేను వెళ్ళినా, ఇలాంటి స్నేహం ఎప్పుడు మనము చేయడానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని వాక్యము 1 కొరింథీలో 15:33 మరి దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడే చెప్తున్నాడు, దుష్ట సాంగత్యాన్ని దగ్గరికి మనము వెళ్ళొద్దు. మంచి నడవడిక లేని స్నేహితుని దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ దుష్ట సాంగత్యం చేసే స్నేహితుని దగ్గరికి మనము వెళ్ళొద్దు. వానిలో అనేకమైన గుణాలు ఉన్నాయి, దుష్ట గుణాలు ఉన్నాయి. తిరుగుబతులుగా ఉంటారు, అవార తిరుగుడులు ఉంటారు, చదువులు ఉండవు, సంస్కారాలు ఉండవు, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో ఉండదు, చిన్న పెద్ద తేడా లేదు. ఈరోజు ఫ్రెండ్స్ మధ్య ఎలా అయితే అంత కమ్యూనికేషన్ అయితే బూతుల కమ్యూనికేషన్, పిచ్చి పిచ్చి సంభాషణ. ఆ పిచ్చి సంభాషణ చేస్తున్నప్పుడే హెచ్చరించాలి. ఈరోజు మరి నేను చాలామంది ఫ్రెండ్స్ని చూస్తుంటాను, నీ డాష్, ఇంకా అక్కడ నీ డాష్ అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. అక్కడ అక్కడ అమ్మని కలుపుతారు, అక్కని కలుపుతారు, ఇవన్నీ కలుపుతాడు. వీడు దుష్ట స్నేహితుడా మంచి స్నేహితుడా అనేది అప్పుడే మనము గమనించి వాడికి ఖండించాలి. అక్కడ మనం వాడికి చెప్పేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడద్దు, నీ స్నేహం నాకు అవసరం లేదని చెప్పాలి. ఉదాహరణకు చూసుకోండి, ఒకసారి వీడు నీ అంటున్నాడు, వాడు నీ అంటున్నాడు, వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది? స్నేహమా? అది స్నేహం కాదు. దుష్ట సాంగత్యము చేయడం వలన మనము మన మంచితనాన్ని, మన మంచి నేర్పత్వాన్ని మనం కోల్పోతాం. కాబట్టి వాళ్ళకి మనం దూరముగా ఉండడము అలవర్చుకోవాలి. దుష్ట సాంగత్యం వలన మనము చెడిపోయిన వారం అవుతాం. కాబట్టి ఆ దుష్ట నడవడికను మనం దూరము చేసుకొని వెళ్ళాలి. ప్రతిదానికి స్నేహితుల మీద ఆధారపడకూడదు. దేవుడు చెప్తున్నాడు ఇంకొక మాట, ప్రతిదాని మీద స్నేహితుల మీద ఆధారపడతారు. ప్రతి చిన్న మాట పెద్ద మాట స్నేహితుల మీద ఆధారపడిపోయి బ్రతుకుతుంటారు. మనము ఆ రీతిగా బ్రతకడానికి అవసరం లేదు. చిన్న దాన్ని పెద్దదానికి స్నేహితుల మీద మనము ఉండడానికి వీలు లేదు. సామెతలు 25:17 ఈ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. మాటి మాటికి నీ సహోదరిని పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. ఆధారపడి స్నేహితుని ఇంటికి వెళ్ళకూడదంట. ప్రతి చిన్నదానికి పెద్దదానికి స్నేహితుని మీ ఇంటి మీదకి వెళ్ళొద్దంట. 25 సామెతలు 25:17 మాటి మాటికి నీ స్నేహితుని ఇంటికి వెళ్ళొద్దు అంటే దేని మీద వెళ్ళొద్దు అంటున్నాడు దేవుని వాక్యము? ఆధారపడి వెళ్ళొద్దు అంటున్నాడు. మనం వాడి ఇంటికి వెళ్తే నాకు ఇది ఇస్తాడు, వాడి ఇంటికి వెళ్తే నాకు ఇది పెడతాడు, వాడి ఇంటికి వెళ్తే నాకు ఇది తీరుస్తాడు అనేది వెళ్ళకూడదు. చీటికి మాటకి ఫ్రెండ్ మీద ఆధారపడకూడదు. స్నేహితుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఆ బంధాల మీద మనము ఆధారపడకూడదు. మన మీద మనం ఆధారపట్టుకోవాలి, మన మీద మనము నిలబడాలి, మన మీద మనమేంటో నిరూపించిన స్థితిలో ఉండాలి. కానీ ప్రతిదానికి స్నేహితుని మీద మనము ఆధారపడడానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు ప్రభు మాట్లాడుతున్నాడు. స్నేహితులను విసిగించకూడదు. కొంతమంది స్నేహితులను ఏం చేస్తారంట? విసిగిస్తూ విసిగిస్తూనే ఉంటారు. సామెతలు 25:17 మాట్లాడుతున్నాడు. విసిగిస్తూనే ఉంటారు. ఎంత విసిగిస్తారంటే చెప్పినా వినరు, అర్థం చేసుకోరు.
ఆ విసిగింపు ఎంత విసిగిస్తూ తెస్తారంటే అసలు ఆ విసుగులో మనమే కంట్రోల్ తప్పిపోయినట్టుగా ఉంటాం. కాబట్టి మాటికి వాని ఇంటికి వెళ్ళకూడదు, వాని నడవలో మనం నడవకూడదు, వానితో మనము స్నేహము చేయకూడదు. అతడు నీ వలన, చదువుదాం ఒకసారి, మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషిస్తాడు. మాటికి నీ ఇంటికి వెళ్తే వీడు ఎవడ్రా బై మళ్ళీ మా ఇంటికి వస్తున్నాడు ఇలా. నువ్వేమో ఒక బంధంతో వెళ్తున్నావు, నువ్వేమో ఒక స్నేహంతో వెళ్తున్నావు, ఒక ఫ్రెండ్లీగా వెళ్తున్నావు. వీడికి నేను తప్ప ఇంకెవ్వరు లేడు అనుకుంటాడు. ఈరోజు చాలామంది ఫ్రెండ్స్ మధ్య ఒక దూరం ఏర్పడి ఉంది. ఒక దూరం ఏర్పడడానికి కారణం ఏంటంటే అతిగా దగ్గరగా ఉండిపోవడం, అతి సన్నిహితంగా ఉండిపోవడం, ఒకరికొకడు విడిచి మర్చిపోకుండా ఉండడం వలన ఈరోజు ఏమైందని అంటే దూరము ఏర్పడిపోయింది. అంటే ద్వేషం. ప్రతిరోజు వీడు వాడింటికి వెళ్ళడం, వాడు వీనింటికి వెళ్ళడం, ఇది ద్వేషముగా మారిపోయింది. కాబట్టి ఈరోజు స్నేహితులు ఏమైపోతున్నారంట, ద్వేషించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, మనము ఎలాంటి వారిగా ఉండాలంటే ప్రేమించే స్నేహితునిగా ఉండాలి, కానీ ద్వేషించే స్నేహితులుగా ఉండడానికి వీలు లేదు. వాడి ఇంటికి వస్తున్నాడు, నువ్వు ప్రేమించువాడు, కానీ వాడిని ద్వేషించడు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంట? ద్వేషించాలా, ప్రేమించాలా? మనం ఏం చేస్తున్నాం? ఒక స్నేహితుడును, వాడు అన్యుడు, వాడికి నీ గురించి తెలియదు కాబట్టి వాడు నువ్వు వెళ్తే వాడు ద్వేషిస్తున్నాడు, ఓకే. కానీ వాడే నీ ఇంటికి వస్తే నువ్వు దేవుని బిడ్డవు, నీకు ఆ ప్రేమ తెలుసు కదా, దేవుని ప్రేమ పొందుకొని నువ్వు నడుస్తున్నవాడు దానవు. కాబట్టి నీ స్నేహితుడిని నువ్వేం చేయాలంట? ప్రేమించాలి. అరే నేను ఇన్నిసార్లు ఇంటికి పోయినా ఒక్క మాట అనలేదని వాడికి ఆలోచన పుట్టించాలి. మనం ఏం చేస్తాం? అరే మా ఇంటికి ఇన్నిసార్లు వచ్చినావురా, ఒక్కసారి నువ్వు ఇంటికి తీసుకుపోయినావురా అనేస్తాము. ఆ మాట మనము అనడానికి వీలు లేదు. దేవుడు ప్రేమించమంటున్నాడు కాబట్టి మనము ప్రేమించే విధంలోనికి వెళ్ళాలి. చూడండి, స్నేహితుడు ఎలా ఉండాలో దేవుడు మరొక మాట కూడా మనకు తెలియజేస్తున్నాడు. స్నేహితుని గురించి బయట చెడ్డగా మాట్లాడకూడదు. స్నేహితుని గురించి బయట చెడ్డగా మాట్లాడకూడదు. సామెతలు 16:28 కొండెగాడు మిత్రభేదము చేయును. ఏం చేస్తాడంట? కొండెగాడు మిత్రభేదము చేయనంట. కొండెగాడు అంటే ఎవరు? ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి, ఈ స్నేహితుని గురించి ఆ స్నేహితునికి, ఆ స్నేహితుని గురించి ఈ స్నేహితునికి చెప్పేవాడు కొండెగాడు. అంటే గొల్లాలు పెట్టేవాడన్న, చిచ్చులు పెట్టేవాడన్న. ఈ స్నేహితుని గురించి నువ్వేమైనా విన్నావా? వినట్టుగానే ఉండాలి. ఆ స్నేహితుడు ఈ స్నేహితుని గురించి ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పనట్టుగానే ఉండాలి. కానీ అరే వాడు ఇలా అన్నాడు, అరే వీడు ఇట్లా అన్నాడు అని ఒకరికొకరు కయ్యాలు పెట్టి, ఒకరికొకరు కొండెములు పెట్టి, మరి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టే వారిగా మనము స్నేహము చేయడానికి వీలు లేదు. అట్లాంటి స్నేహాలు ఒకవేళ ఉంటే మనము ఏం చేసుకోవాలంట? దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, విడిచి పెట్టాలి. అటువంటి స్నేహాలను మనం ఎప్పుడు దగ్గర చేర్చుకోకూడదు, దగ్గర పెట్టుకోకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరొక విషయం, సామెతలు 25:19 నమ్మక ద్రోహం చేయరాదు. ఈరోజు స్నేహితులు నమ్మక ద్రోహులై ఉంటున్నారు. నమ్మి నిన్ను పని అప్పచెప్పాడు, నమ్మి నీకు తన కుటుంబాన్ని అప్పచెప్పాడు, నమ్మి నీకు తన సీక్రెట్స్ అప్పచెప్పాడు, నమ్మి నీకు తన వ్యాపారాన్ని అప్పచెప్పాడు, నమ్మి నీకు తన ఇంటిలో నిన్ను ఒక పాత్రగా నిలబెట్టుకున్నాడు, నమ్మి నిన్ను తన సంఘంలో చేర్చుకున్నాడు, నమ్మి నిన్ను ఒక మంచి పొజిషన్లో నిన్ను పెట్టాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేం చేసావు? మిత్రద్రోహం చేశావు. నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంటికి తీసుకొచ్చిన స్నేహితునికి ఆ ఇంటిలో ఉన్న సమస్తాన్ని తెలుసుకొని నువ్వు బయటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం నీకు లేదు. కానీ ఈరోజు ఏ స్నేహం నీది? వీళ్ళ ఇంట్లో ఇట్లా ఉంది, ఆ ఇంట్లో అట్లా ఉంది, వీడు ఇట్లున్నాడు, బయటకు అట్లున్నాడు, లోపల ఇట్లుంటాడని చెప్పే
స్నేహితులుగా ఉంటున్నారు. ఈరోజు బాగా జ్ఞాపకం చేస్తారు. ఈరోజు బాగా ఆలోచన చేయండి. ఏ స్నేహితుని గుట్టును నువ్వు రహస్యంగా ఉండాల్సిన గుట్టుని బయట పెట్టావో నువ్వు నమ్మక ద్రోహాన్ని చేస్తున్నట్లే. ఈరోజు నీ స్నేహితుని గురించి నువ్వు ఎన్ని రకాలుగా బయట మాట్లాడుతున్నావో, ఎవరెవరికి చెప్తున్నావో, నువ్వు నమ్మక ద్రోహివే, నువ్వు స్నేహితుడివి కాదు. మరి నమ్మక ద్రోహం చేయకూడదు. మరి పరిశుద్ధ గ్రంథంలో నమ్మక ద్రోహం ఎవరు చేశారు? నమ్మక ద్రోహం? 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు యూదా, ఇస్కరేతు యూదా. శిష్యులందరినీ యేసుప్రభు నమ్మినాడు. కానీ ఏమయ్యారు? ఒకడు మాత్రం నమ్మక ద్రోహి బయటకు వచ్చి. ఈరోజు మన స్నేహితులలో కూడా నమ్మక ద్రోహులు ఉన్నారు. మనం నమ్మి అన్నీ చెప్తున్నాం, మనం నమ్మి అన్నీ షేర్ చేసుకుంటాం, మనం నమ్మి వాళ్ళ వెంబట వెళ్తాం, మనం నమ్మి మన ఇంటికి తీసుకొస్తాం, మనం నమ్మి మన అన్ని విషయాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. ఇన్వాల్వ్ చేస్తే ఏం చేస్తున్నారు? ఈరోజు ఇస్కరేతు యోధలాగా ఈరోజు మరి నీవు కూడా నీ స్నేహితుడిని మోసం చేశావు. నీవు కూడా మరి నీ స్నేహితునికి నమ్మక ద్రోహం చేశావు. నమ్మక ద్రోహం చేసిందే కాక, తప్పు అని చెప్పుకునేదే కాక, నేను చేయలేదంతా వాళ్ళే చేశారు, వాడే చేశాడని మరలా దబాయిస్తున్నావనంటే నువ్వు ఎంత నమ్మక ద్రోహివో ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. అటువంటి నమ్మక ద్రోహమైన స్నేహితులుగా మనం ఉండడానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు స్నేహితులలో ఇస్కరేతు యూదా లాంటి వారు చాలామంది స్నేహితులు ఉన్నారు. కాబట్టి మనం గమనించుకోవాలి. ఇస్కరేతు యూదా వంటి స్నేహితుడు ఎవరైనా మీకు కలిగి ఉంటే ఈరోజే విడిచిపెట్టారు. ఈరోజే ఆ స్నేహితుని చెంతకు వెళ్ళకండి. ఈరోజే ఆ స్నేహితునికి చాలా దూరంగా వెళ్ళిపోండి. ఒకవేళ ఇస్కరేతు యూదా వంటి లక్షణం నాలోనే ఉంది, నన్ను క్షమించు, నేను చేసింది తప్పు, నువ్వు నమ్మి నాకు అన్నీ అప్పచెప్పావు, కానీ నేను అన్నీ బయలు చేశాను, అన్నీ అందరితో చెప్పుకున్నాను, అన్నీ నేను ఈ రకంగా నిన్ను అవమానించాను, నేను గేలి చేశానని వాడు ఒకవేళ క్షమాపణ కోరితే దేవుడు క్షమించేవాడు. కాబట్టి నీవు కూడా క్షమించి దేవుణ్ణి సన్నిధికి చేర్చుకోవాలి. మరి ఇస్కరేతు యూదా వంటి వారిని గమనిస్తూ మనము స్నేహము చేయాలి. మరొక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము స్నేహితులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? నిజమైన మేలు కోరాలి, సంతోషపరచాలి, ముఖాముఖిగా మాట్లాడాలి, ప్రేమించాలి, బుద్ధి చెప్పాలి, ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి, నమ్మకము కలిగిన వారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, సహవాసము కలిగిన వారిగా ఉండాలి. నిజమైన స్నేహితుడు ఇవన్నీ చేస్తాడు. ఏమేం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు మన కొరకు, సహవాసంలో ఉంటాడు మనతో పాటు, మనకు సహాయం చేస్తాడు, మనకు నమ్మకం కలిగి ఉంటాడు, ప్రాణానికి దగ్గరగా ఉంటాడు, మనల్ని అన్ని విషయాల్లో బుద్ధి కలిగి మనల్ని బుద్ధి చెప్పిన వాడిగా ఉంటాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఏదైనా మనం పొరపాటు ఉంటే, మన తప్పు ఉంటే, మన దోషం ఉంటే మనకు వచ్చి ఎదురుగా నిలబడి నువ్వు ఇది చేస్తున్నా నాకు నచ్చలేదు, నువ్వు ఇది మంచిది కాదు నీకని మనల్ని ఒక మార్గంలోనికి నడిపిస్తాడు, మనల్ని సంతోషపరుస్తాడు. నిజమైన స్నేహితుడు మనల్ని సంతోషపరుస్తాడు. మనము నిజమైన స్నేహితులమైతే మన స్నేహితులను సంతోషపరచాలి. మనం మేలు కోరాలి, వాళ్ళు మన మేలు కోరుతారు. మన మనసుకు బాధ కలిగించనీయకుండా మనల్ని నడిపిస్తుంటాడు. అటువంటి స్నేహముగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాం. ప్రియ సంగమా, ప్రియ స్నేహితులారా, ప్రియ మిత్రులారా, మరి దైవజనులారా, దైవ జనాంగమా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనము గ్రీటింగ్ చెప్పేవారి ఒక్కరుగా ఉంటే చాలిపోరు. ఆ స్నేహానికి విలువ ఇచ్చిన వారిగా ఉంటూ అనేకమైన మరి సమస్యలలో మనం వెళ్తున్నప్పుడు మన స్నేహితుని గురించి బహు నమ్మకమైన వారిగా ఉండాలి. ఈరోజు స్నేహంలో ఇస్కరేతు గుణము చాలామందికి ఉంటుంది. ఇస్కరేతు యూదా వంటి గుణాలు చాలామందికి ఉన్నాయి. ఆ గుణాలు కలిగిన వారితో జాగ్రత్తగా ఉంటూ,
ఆ గుణాలు కలిగిన వాళ్ళు ఒకవేళ క్షమించమని కోరితే మన్నించే వారిగా ఉంటూ మనం స్నేహ బంధంలోనికి వెళ్ళాలి. కానీ వాళ్ళు క్షమించలేరు, వారు ఆ గుణం మారట్లేదు అన్నప్పుడు మనమే బహు జాగ్రత్తగా ఉండి దూరముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా. ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు. ఈ మాటలను ఆధారం చేసుకొని జీవించే జీవితం మాకు దయచేయండి. ఈ మాటలన్నింటిలో తండ్రి ప్రభా, నీవే మాకు నిజమైన స్నేహితుడు అని మేము గ్రహించగలుగుతున్నాం. అయ్యా, ఈ లోకంలో ఉన్న వారంతా ఒటివారు మటివారినైనా చివరి వరకు మాతో రాలేదు తండ్రి. మధ్యలో మమ్మల్ని విడిచిపెట్టి, మధ్యలో మమ్మల్ని ఒంటరిగా చేసి, మధ్యలో మా మీద నాయన నిందలు వేసి, అవమానించి, శ్రమలకు గురి చేసి, మా గురించి నాయన ప్రచారం చేస్తూ, మా గురించి నాయన అనేక రకాలుగా బోధిస్తూ, అయ్యా అనేక రకాలుగా అందరికీ ప్రచారం చేసే వారిగా ఉంటారు. అయితే నాయన ఇస్కరేతు, యూదా వంటి వారు నాయన మా జీవితంలోనికి రాకుండా కంచె వేయమని, కాపుదల వేయమని, మేము ఇస్కరేతు, యూదా వంటి స్నేహముగా ఉండడానికి వీలు లేకుండా నైనా తెలుసు తెలియక ఈరోజు వరకు ఏదైనా నైనా ఇస్కరేతు, యూదా వంటి గుణముతో ఉన్నట్లయితే మమ్మల్ని మన్నించమని, మమ్మల్ని క్షమించమని, నాయన మాలో ద్వేషము లేకుండా ప్రేమానురాగాలతో స్నేహ బంధాలతో ఉండేటప్పుడు సహాయం దయచేయండి. అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, నువ్వు క్షమించిన దేవుడు, నువ్వు నాయన విడుదలనిచ్చిన దేవుడు. ఇదిగో ఇస్కరేతు యూదనైనా నీకు నాయన నిన్ను సిలువకు అప్పచెప్పినా కూడా నువ్వు క్షమించిన అవుతాను. అటువంటి గొప్ప గుణమును మాకును దయచేయండి. మా స్నేహితులను మన్నించి, మా స్నేహితులను ప్రేమించి, మా స్నేహితులను దగ్గర చేర్చుకొని, మా స్నేహితుల కొరకు ప్రార్థించి, మా స్నేహితుల కొరకు నైనా మేము నాయన నిలబడేవారిగా, సహాయం చేసేవారిగా, ఆదుకునేవారిగా, అయ్యా ఇదిగో తండ్రి గౌరవించేవారిగా, కలిసి పని చేయవారిగా ఉండేటప్పుడు సహాయం తెచ్చింది. అయ్యా, ఈరోజు మీరు మాట్లాడిన మాటలన్నింటినీ మేము మెమరీ వేసుకునేటప్పుడు సహాయం తెచ్చింది. ఇదిగో తండ్రి, నీవే నిజమైన స్నేహితుడు అని ఎరుగుటకు సహాయం తెచ్చింది. నీవే నిజమైన బంధం అని తెలుసుకున్నటకు సహాయం తెచ్చింది. నిన్న నేడు ఏకరీతి ఉంటున్నాను తండ్రి, కుమార త్రియొక దేవుని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మంచి స్నేహ బంధం నుంచి దేవుడు ఈరోజు మనకు గొప్ప విషయాలు తెలియజేశాడు. ఆ విషయాలన్నింటినీ ఆధారం చేసుకొని ఆ విషయాలపై మన బ్రతుకులను నిలబెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళేవారిగా ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.